పిఎంసిలో ఒక అత్యద్భుతమైన మన మెగా వెబ్ సిరీస్ రాబోతుంది పరినిర్వాణం. ఈ యొక్క గ్రేట్ బిగినింగ్, హౌ డు యూ ఫీల్? మీకు ఫస్ట్ టైం ఒక మెడిటేషన్ అనే వర్డ్ అనేది ఏ ఇయర్లో మీకు గుర్తున్న ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఏంటి? 3-4 years ఉన్నప్పుడు నేను ఎక్కువగా పెరిగింది మా ఇంట్లో, తర్వాత అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో. ఈ ఎక్స్పెరిమెంట్ సంబంధించి మీకు గుర్తున్న విషయాలు ఏమైనా? ఈ యాస్ట్రల్ ట్రావెలింగ్ గురించి మాట్లాడేవారు. నాకు ఎక్కువ గుర్తున్నది ఎలాగా ఒక ఆరా చూడాలి, థర్డ్ ఐ ఎక్స్పెరిమెంటేషన్స్, వేరే వరల్డ్స్కి వెళ్ళి ఉండడం. మెడిటేటర్స్ ఇంటికి వచ్చి మెడిటేషన్ ప్రాక్టీస్ కానీ, సో సత్సంగ్స్ అండ్ పర్టికులర్ ఏజ్ లో గుర్తున్న ఇన్సిడెంట్ ఏదైనా? ద మోస్ట్ ప్రామినెంట్ ఇస్ ఊజా బోర్డ్. ఒక్కళ్ళకి ధ్యానం చెప్పడానికి ఆయన అలా ఆఫీస్ బయట గంటలు గంటలు కూర్చునేవారు బుక్ చదువుకుంటూ. ఇట్ వాజ్ నాట్ ఈజీ టు లివ్ విత్ అ మ్యాన్ లైక్ హిమ్. పిఎస్ఎస్ఎం అసలు లేదు. 2017-18 ఆల్ మై ఓన్ కనెక్షన్స్. డాడీ కూడా ఇదే అన్నాడు, కోరిక ఉండాలి కానీ సెల్ఫ్ సర్వింగ్ కోరికలు కాదు. పవర్స్, సిద్ధులు ఇవన్నీ చూసినవే, పెద్ద గొప్ప విషయం ఏం కాదు. అది నీకు కరెక్ట్ అనిపిస్తే తీసుకో, ఆ మెసేజ్ చేయకపోతే అయ్యో ఏదో అయిపోతుంది. సో ఒక్కసారి ఏమైందంటే నేను అయితే ఐ డోంట్ నో, అది నేను ఎవరితో అయితే చిన్నప్పటి నుంచి ఉన్నానో, సో ఆ పర్సన్ నాతో ఫిజికల్ ఫాదర్ ఉన్నాడు అక్కడే. ఇంటికి వచ్చి ఏడవడం జరిగింది. సో అలా అయితూ కూడా ద లైఫ్ ఈజీగా లేకుండే ఆ టైంలో. ఇట్ వాజ్ ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్. నేను చెప్పింది వాళ్ళకి అర్థం కావట్లేదు. ఇలాంటి పేరెంట్స్తో ఉండడం కూడా ఈజీ కాదు. ఓ మై గాడ్, అది హిమాలయన్ మాస్టర్తో ఎలా ట్రైనింగ్, ఒక యోగి ఆత్మకథలో ఎలా ఉందో సేమ్ సిచ్యువేషన్ ఇన్ ద హౌస్.